సుందరి పెళ్లి శుభలేఖ చూసి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. రవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో శృతి అయితే వస్తుంది. ఏమైంది, అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉండంగా, ఏమైందా, ఈరోజు మీ అమ్మ చెక్ బుక్ తీసుకువచ్చి అక్కడ రెస్టారెంట్ నేను కొనేస్తాను, మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి అంటూ చెక్కు తీసి ఇచ్చిందంట. మీ అమ్మకి ఈ చెక్కులు ఇవ్వడం తప్ప వేరే పనేముండదా? అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఏమన్నా అడిగానా, నాకు రెస్టారెంట్ కావాలి కొనండి, నేను అందులో చేస్తాను అని? ఎందుకు ఇలా నా పరువు తీయడం, ఎందుకు నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయడం? ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మకి అర్థం కాదా అంటూ రవి అయితే అంటూ ఉండంగా, నువ్వు కోప్పడకు, ముందు కూల్గా మాట్లాడు, నేను మా అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ చెక్ బుక్ తీసుకురావడం మాత్రం మాందు అంటూ ఇక శృతి అయితే అంటూ ఉంటుంది. అది కాదు శృతి, నా గురించి నీకు తెలుసు కదా, నా కష్టం మీదే నేను నిలబడాలనుకునే వ్యక్తిని. అది తెలుసు కూడా ఎందుకు ఇలా పదే పదే చెక్ బుక్ తీసుకువచ్చి నన్ను ఏదో రకంగా అవమానించాలని చూస్తూ ఉంటే నాకు బాధ కలుగుతుంది కదా. ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు రవి అయితే. నేను చూసుకుంటానని చెప్పాను కదా రవి, నువ్వు బాధపడకు అంటూ ఇక శృతి అయితే కోపంగా తన తల్లికైతే ఫోన్ చేస్తుంది. ఏంటి, నీకు ఇంకా పనేమి కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్తే అక్కడికి చెక్ బుక్ తీసుకురావడం, చెక్కు రాసివ్వడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందా? నీకు డబ్బుంటే ఏం చెయ్యాలో అర్థం కాకపోతే కనీసం అనాథాశ్రమాలు కన్నా ఇవ్వు, పుణ్యం వస్తుంది. అంతే తప్ప వీళ్ళ చెక్ బుక్ ఉంది కదా అని ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి చెక్కులు రాస్తూ ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఎవరొకరు దాని మీద ఉన్న అమౌంట్ అంతా రాసుకుంటారు, అప్పుడు నీకు బాగా తీరుతుంది అంటూ ఇక శృతి అయితే కోప్పడుతూ ఉంటుంది. ఏంటి, నేనేం తప్పుగా చేశాను? ఏదో మా అల్లుడు రెస్టారెంట్లో చేయడం వల్ల గొప్ప పేరు వస్తుంది కదా అని నేను మాట్లాడాను తప్ప నేనెందుకు తప్పుగా మాట్లాడతాను? అయినా అల్లుడు గురించి అంత గొప్ప పేరు వస్తున్నప్పుడు అదంతా తన క్రెడిట్ అన్నట్టు అమ్మాయి చెప్పుకుంటుంది. అందుకనే నేను అలా చేశాను. మా అల్లుడు ఎవరి ముందు చిన్నబుచ్చుకోకూడదని ఇలా మాట్లాడాను. ఇది నీకు అర్థం కాదు. నేనేమన్నా చేస్తే మాత్రం కోపంతో అరుస్తావు తప్ప నీకు ఆలోచన అంటూ ఉండదు. అంత టాలెంట్ ఉన్న మనిషి ఒకరి కింద మాటలు పడుతూ పని చేయడం ఏంటి? నాకు అది నచ్చలేదు. మీరు సొంతంగా వ్యాపారం పెట్టుకోండి, నేనేమి సొంతంగా నా డబ్బులు ఇచ్చి పెట్టిస్తాను అనడం లేదు కదా. అప్పు కిందే తీసుకోండి, దీంట్లో అభ్యంతరం ఏముంది? అదేగా చెప్పేది. అయినా నేను చేసిందంతా తప్పన్నట్టు ఎందుకు మాట్లాడతారు అంటూ ఇక శృతి తల్లి అయితే అనగానే అప్పుడే ఇక శృతి అయితే, చూడు, సొంతంగా పెట్టుకోవాలో ఏం చెయ్యాలో అన్నీ కూడా మేము చూసుకుంటాము. ఇంకెప్పుడు నువ్వు చెక్ బుక్ తీసుకువచ్చి మాత్రం అవమానించాలని చూడొద్దు అంటూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది శృతి. అప్పుడు ఇక రవి అయితే అడుగుతూ ఉంటాడు, ఏమన్నారు అంటూ అనగానే, ఏమనేదేముంది, అంతా తన క్రెడిటే, నీదేమీ లేదు అన్నట్టు ఆ నీతు చెప్పుకుంటుందంట. అందుకని మా అమ్మకి కోపం వచ్చి ఇలా చేశాను అంటుంది. తను చేసిన దాంట్లో కూడా తప్పేమీ లేదు, నీ బాధలో కూడా తప్పేమీ లేదు అంటూ ఇక శృతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే సుగుణమ్మతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏం చెయ్యగలవని నీకు చెప్పడానికి? ఆ రోజు డబ్బులు కావాలని ఫోన్ చేశాను కదా, డబ్బులు ఎక్కడొస్తాయి అంటూ ఫోన్ పెట్టేసావు తప్ప ఇప్పుడు ఎందుకని కూడా అడగలేదు. అలాంటప్పుడు నీకు ఎలా చెప్పగలను? నేను ఏదైనా బాధ చెప్పుకుంటే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా? నీకు చెప్పినా ఎలాంటి లాభం లేదు, అందుకనే చెప్పలేదు అంటూ కోపంగా అనేసరికి అప్పుడిక సుగుణమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి ఇదంతా, ఎందుకంత కోపంగా మాట్లాడతావు? నా పరిస్థితి కూడా నీకు తెలుసు కదా. నేను డబ్బులు కావాలి అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాను? నాకంటూ ఎలాంటి ఆధారవు లేదు. కనీసం ఎలాంటి ఆధారం ఉన్నా అవి అమ్మేసైనా నీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చుండేదాన్ని. కానీ నా దగ్గరే ఏమీ లేనప్పుడు నేను నీకు ఎలా తీసుకొచ్చి ఇస్తాను? నేను నీ గురించి ఎంత తాపత్రయపడతాను?
నువ్వంటే నాకు ఎంత ప్రాణమో అది నీకు తెలుసు. కానీ నువ్వు మాత్రం ఎందుకు నా విషయంలో ఇలా కోపం చూపిస్తావు? ఏం మాట్లాడినా ఎందుకు నువ్వు ఇలా అహంకారంగా మాట్లాడతావు అంటూ అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ అయితే. ఇంతలో అప్పుడే ఇక విద్య అయితే, అవును నేను కూడా గమనిస్తున్నాను. ఎందుకు రోహిణి ఆంటీని పదే పదే నోటుకొచ్చినట్టు మాట్లాడతావు? ఎందుకు నువ్వు తనని ఏదోటి అనకపోతే నీకు మనశ్శాంతి ఉండదా? నీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటున్న ఆంటీని పట్టుకుని నిలదీస్తూ ఉంటావెందుకు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ విషయంలో ఇక్కడే నాకు కోపం వచ్చేది. నీ కోసం త్యాగం చేస్తున్న వాళ్ళందరూ కూడా నీ దృష్టిలో చులకనగా కనిపిస్తారు. ఆ మనోజ్ మాత్రం నీకు గొప్పగా కనిపిస్తాడు. నీ గురించి మనోజ్ ఏం చేశాడో ఒక్క మాట చెప్పు. ఒక్క విషయం గురించైనా మనోజ్ నా గురించి ఇలా చేశాడు అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నీ కన్న తల్లి నీ కోసం ఎన్ని చేసినా అది నీకు కనిపించడం లేదు. కానీ మనోజ్ ఏం చెయ్యకపోయినా మాత్రం నీకు ఎంతో ప్రేమ. ఎందుకు రోహిణి ఇలా తయారయ్యావంటూ విద్య అయితే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే కోపంగా, మీ ఇద్దరూ ఎప్పుడు ఒకటే, సరే నాకు పనుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే విద్య అయితే చెప్తూ ఉంటుంది, ఆంటీ మీరు బాధపడకండి, రోహిణి సంగతి మీకు తెలిసిందే కదా. ఈరోజు ఇందులో కొత్త ఏముంది? తను ఎప్పుడూ కూడా ఏదో రకంగా మాటలంటూ మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది కదా. ఈరోజు మీరు ఇలా బాధపడి మీరు ఇలా దిగులు పెట్టుకుంటూ ఉంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇక్కడ చింటూని ఎవరు చూసుకుంటారు? చింటూకి మీరు ఉన్నన్ని రోజులే వాడు సంతోషంగా ఉండగలడు. మీరు గనక హెల్త్ పాడు చేసుకొని ఇలా దిగులుతో ఉంటే వాడి పరిస్థితి ఏమైపోతుంది? మీరు వాడి గురించైనా ఆలోచించాలి. వాడి గురించైనా మీరు రోహిణి మాటలు పట్టించుకోకండి అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఏం చెయ్యమంటావమ్మా? నేను దాని చిన్న వయసులోనే పెళ్లి చేశాను. నాది తప్పే కాదనడం లేదు. కానీ ఏ తల్లైనా తన కూతురు జీవితం బాగుండాలనే కదమ్మా ఏ పైన చేస్తుంది. ఏదో నేను ఒక శత్రువులా దాని జీవితాన్ని నాశనం చేసినట్టే మాట్లాడుతూ ఉంటుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు? ఆ రోజు నువ్వు గనక ఇలా చేసుండకపోతే ఈరోజు నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది అన్నట్టు రోహిణి ఎప్పుడూ అంటూనే ఉంటుందమ్మా. తాను మాటలు విన్నప్పుడల్లా నా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టుంటాయి. ఈ తల్లి ప్రేమ ఎందుకు తనకి అర్థం కాదో నాకు అర్థం కావడం లేదు. నేను ఎంతగా తనతో ప్రేమగా మాట్లాడదాము అన్నా తన మాత్రం కసుబుసుమంటూ కసురుకుంటూనే మాట్లాడుతూ ఉంటుంది అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది సుగుణమ్మ అయితే. ఆంటీ మీరు ఇలా అనుకుంటూ బాధపడుతూ ఉంటే మీకు హెల్త్ ఇష్యూలు ఉన్నాయి కదా, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు బాధపడకండి అంటూ ఇక ఓదారుస్తుంది విద్య అయితే. మరొక వైపు ఇక సుందరి పెళ్లి కార్డ్స్ అయితే వస్తాయి. ఇక పెళ్లి కార్డు రాగానే అప్పుడే ఇక కామాక్షి అయితే వస్తుంది. ఇక కామాక్షి అయితే పెళ్లి కార్డు తీసుకువచ్చి, మీరు తప్పకుండా రావాలి, నేను స్వయంగా వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అయినా మీరు ఇంట్లో వాళ్ళు మీకు ఇంతగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ నా ఫార్మాలిటీ ప్రకారం నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. మీరు మాత్రం దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి, లేకపోతే ఊరుకునేదే లేదు అంటూ చెప్తూ ఉంటుంది కామాక్షి అయితే. అయ్యో నువ్వెంతగా చెప్పాలా, మేము వచ్చి అన్నీ చేస్తాంలే కామాక్షి అంటూ ప్రభావతి అయితే చెప్తుంది. ఇక శుభలేఖలు అయితే ఇచ్చి కామాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ప్రభావతి అయితే ఫోన్ రావడంతో ఇక ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక శృతి అయితే ఇంటికి వస్తుంది. ఇక శృతి అయితే అనుకోకుండా పెళ్లి శుభలేఖ అయితే చూస్తుంది. ఇక పెళ్లి శుభలేఖ చూడంగానే దాంట్లో ఇక మాణిక్యం ఫోటో అయితే ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు మేనమామ అంటూ మాణిక్యం ఫోటో ఉండి మటన్ కొట్టు మాణిక్యం అని రాసి ఉండడంతో అది చూసిన ఇక శృతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఇంతలో ప్రభావతి అయితే ఫోన్ పెట్టేసి రావడంతో ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా శృతి అంత షాకే చూస్తున్నావేంటి, మన సుందరి పెళ్లి శుభలేఖది అంటూ అనగానే, సుందరి పెళ్లి శుభలేఖ ఏంటని చూడడం లేదత్తయ్య, ఒక్కసారి
ఈ ఫోటో చూడండి అంటూ శృతి అయితే అంటూ ఉండంగా అప్పుడే అందులో ఏముందమ్మా, పెళ్ళి కొడుకు తరపు వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు ఆశ్చర్యపోవలసిన అవసరం ఏముంది, ఒక్కసారి ఇలా ఇవ్వు అంటూ ఇక చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో సత్యం కూడా వస్తాడు. ఏమైంది ప్రభా, శుభలేఖ చూసి అలా షాక్ అయి ఉండిపోయావు, ఏం జరిగింది అంటూ అనంగానే అప్పుడే సత్యానికైతే చూపిస్తుంది ప్రభావతి. ఇక దాంట్లో మాణిక్యం ఫోటో అయితే చూసిన సత్యం కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, ఇతను దుబాయ్లో కదా ఉండాలి, ఇతను మన రోహిణి మేనమామ కదా, మరి పెళ్లి కొడుకు మేనమామ అంటున్నారేంటి, అసలు ఎవరని తెలుసుకోవాలి, పద కామాక్షిని అడుగుదాము అంటూ ఇక సత్యం, ప్రభావతి, శృతి ముగ్గురు కూడా కామాక్షి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో అయితే చూపించి ఇతనెవరు అంటూ అడుగుతూ ఉండంగా, అదేంటదినా, దాంట్లో అంత వివరంగా రాసింది కదా పెళ్లి కొడుకు మేనమామ అని, అతని పేరు మటన్ కొట్టు మాణిక్యం, అతనికి మటన్ విషయంలో చాలా గొప్ప పేరుందంట, అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇతనే ఇప్పుడు దగ్గరుండి అన్నీ చేస్తున్నాడు. అంతెందుకు, మన సుందరికి కావలసినవన్నీ కూడా ఇతనే తీసుకున్నాడు. లెక్క ప్రకారం అన్నీ మనం పెట్టాలి, కానీ సుందరి నా కన్న కూతురు లాంటిది. నా మేనల్లుండి చిన్నప్పటి నుంచి నేను ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. వాడికి నా కూతుర్నివ్వాలి అనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. అందుకని వాడి జీవితంలోకి వచ్చే అమ్మాయి నా కూతురు అని నిర్ణయించుకున్నాను. అందుకని ఏం కావలసిన అన్నీ నేనే కొనిపెడతాను అంటూ అతనే అన్నీ తీసుకున్నాడు వదినా, ఎంత మంచివాడో తెలుసా అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి, ఎంత మంచివాడోనా, అసలు ఇతను ఎవరో తెలుసా, రోహిణి మేనమామ అంటూ అనంగానే, అవునా, లేదదినా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, రోహిణి మేనమామ కాదు, సుందరి అత్తగారికి స్వయాన తమ్ముడు, నాకు పరిచయం చేశారు కదా, సుందరి అత్తగారు కూడా నాతో చెప్పింది అంటూ అనంగానే అప్పటికి ఆ మాటకి సత్యానికి అలాగే ప్రభావతికి శృతికి ఏమీ అర్థం కాదు. అప్పటికి శృతి అయితే అంటూ ఉంటుంది, అర్థమైంది, అంటే ఈ విషయంలో కూడా రోహిణి మనల్ని మోసం చేసింది, రోహిణి నాటకం ఆడింది, ఇప్పుడే అసలు విషయం తెలుసుకుందాము అంటూ ఇక కామాక్షి చేత మటన్ కొట్టు మాణిక్యానికైతే ఫోన్ చేయిస్తుంది ఇక శృతి అయితే. అప్పుడు కామాక్షి అయితే మటన్ కొట్టు మాణిక్యానికి ఫోన్ చేసి, మీరు ఇంతకు ముందు మలేషియాలో ఎన్న ఉండేవారా అంటూ అనంగానే, అయ్యో, నేను మలేషియాలో ఉండడం ఏంటండి, మాది మటన్ కొట్టు, నన్ను మటన్ కొట్టు మాణిక్యం అంటారు, ఈ విషయం తెలుసు కూడా ఇలా ఎందుకు అడుగుతున్నారు అంటూ అనంగానే, అంటే ఏదో ఒక్కసారో రెండుసార్లు మీరు మలేషియా నుంచి వచ్చినట్టు, అంటే అక్కడ ఎవరో రోహిణి అనే అమ్మాయి మీ మేనకోడలు అన్నట్టు అన్నారని తెలిసిందిలేండి, అందుకని అడుగుతున్నాను. అంటే మీకు రోహిణి అనే అమ్మాయి మీకు మేనకోడలు అవుతుందా, తను మీకు ఇంకో అక్క కూతురా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే, అయ్యో లేదండి, పాపం అమ్మాయి ఏదో సమస్యలో ఉందంట, నన్ను మేనమామగా నటించమని అడిగితే నేను తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకుని ఆ అమ్మాయికి మేనమామగా నటించాను తప్ప నాకు ఆ రోహిణి పాపకి ఎలాంటి సంబంధం లేదు. రోహిణి పాప పాపం మొన్న నేను ఇంత సహాయం చేశానని ఈ ఫర్నిచర్ అంతా చాలా తక్కువ రేటుకే ఇప్పించింది. నేను మన సుందరికి పెట్టేవన్నీ వాళ్ళ షాప్లోనే తీసుకున్నాను, ఎంతో తక్కువ రేటుకి ఇచ్చింది, వాళ్ళకి పడిన రేటుకే ఇచ్చేసింది, ఎలాంటి లాభం చూసుకోకుండా నాకు ఎప్పుడు అవసరమైనా ఇస్తాను అని చెప్పింది. తనకి కూడా నేను అలాగే సహాయం చేశాను. వాళ్ళ అత్తారింట్లో నేను తన మేనమామని చెప్పి తనకి ఎంతగానో సహాయం చేశాను. తనకి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడని నమ్మించడానికి వాళ్ళ అత్తోరు ఆస్తుల గురించి గొడవ పెడుతున్నారని, ఇక ఆస్తులు కూడా కోర్టు వాయిదాల్లో ఉండిపోయి అని చెప్పమని నన్ను బ్రతిమలాడింది. అందుకని నేను ధైర్యంగా వెళ్ళి వాళ్ళ అత్తారింట్లో అలా చెప్పాను. పాపం ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది అమ్మాయి కాపురం అంటూ ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే అంటూ ఉండంగా అప్పటికి కామాక్షి అయితే సరే తర్వాత చేస్తాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది. వదినా, నీ ధనవంతురాలు కోడలు నీ కొంప ముంచిందదినా,
నువ్వు నా కోడలు కోటీశ్వరరాలు, నా కొడుక్కి బోళ్ళడంత ఆస్తొస్తుంది, ఆ మీనా మాత్రం పూలమ్ముకునేది అంటూ తీసి పడేస్తున్నావు కదా. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే రోహిణి కన్నా మీనా ఎన్నో రెట్లు నయం తెలుసా. తను పేదింటమ్మాయి అయ్యుండొచ్చు, కానీ నీ ఇంటిని దేవాలయంలా చూసుకుంటుంది. తన కష్టం మీద ఎంతగానో సంపాదిస్తుంది, నీతి నిజాయితీగా ఉంటుంది, నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటి మీనాని ఎన్ని రోజులు పేదింటి అమ్మాయి అంటూ అవమానించావు. ఇప్పుడు చూడు, ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా అర్థమైందా. ఆ రోహిణి మోసగత్తని నాకు ముందు నుంచి అర్థమవుతూనే ఉంది. ఆ విషయం కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వే వినిపించుకోలేదు. ఎప్పుడు ఇంట్లో అందరి ముందు నీ పరువు పోవడం ఖాయం. ఇన్ని రోజులు మీనాని ఆడిపోసుకున్నందుకు బాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోడు అంటూ కామాక్షి అయితే చెప్తుంది. ఇక కామాక్షి మాటలకి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంతలో రోహిణి అయితే ఇంటికి వచ్చి, అత్తయ్య, నేను రేపు సుందరికి అవసరమైనవన్నీ తీసుకువచ్చాను, దీనికే 12 అయింది అంటూ రోహిణి చెప్తూ ఉండగా అప్పుడు ఇంతలో ప్రభావతి అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది. ఏమైంది, ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టారు అంటూ అడుగుతూ ఉండగా, ఇంత మోసం చేస్తావా నువ్వు, ఇంత నైవంచన చేస్తావని అస్సలు అనుకోలేదు, నువ్వు నిజాలన్నీ దాచిపెట్టి మమ్మల్ని మోసం చేస్తావనుకోలేదు అంటూ ఇక ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, అది కాదు, నన్ను క్షమించండి, నాకు ముందే పెళ్ళయిందని మీతో చెప్పాలి అనుకున్నాను, నాకు బిడ్డున్నాడని ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను, కానీ మీరు నన్ను అర్థం చేసుకోరేమో అని నేను చెప్పలేకపోయాను అంటూ రోహిణి అనేసరికి, ఏంటి, నీకు ముందే పెళ్ళయిందా, నీకొక బిడ్డ కూడా ఉన్నాడా, అంటే నువ్వు ఇన్ని రహస్యాలు దాచిపెట్టావా అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అదేంటి, మరి మీరే కదా ఇప్పుడు అడిగారు అంటూ అనగానే, నువ్వు మలేషియా మేనమామని తీసుకువచ్చిన మటన్ కొట్టు మాణిక్యం గురించి తెలుసుకుని అడిగాను, కానీ నీ వెనుక ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు కదా. ఇప్పుడు నీ చరిత్ర అర్థమైంది, నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టుకుని బయటికైతే గెంటేస్తుంది. అప్పుడు ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, మీరు నన్ను మెడపట్టుకు బయటికి గెంటేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తాను. నాకు ఇంట్లో చోటు లేకపోతే ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండే ప్రసక్తే లేదు, అందరినీ అరెస్ట్ చేయిస్తాను, అందరికీ కూడా జైలు అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను, నాతో పెట్టుకుంటే ఎంత బాధపడవలసి వస్తుందో అంతా కూడా మీరు తెలుసుకునేలా చేస్తాను అంటూ రోహిణి అయితే అనేసరికి అప్పుడు ఇక మీనా అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది. ఏంటి, నువ్వు చేసిన మోసాన్ని పక్కన పెట్టి అందరినీ అరెస్టు చేయిస్తావా, ఎలా అరెస్టు చేయిస్తావో, నువ్వు చేసిన మోసాన్ని నలుగురిలో బయట పెడితే నిన్నే అసహించుకుంటారు. పెళ్ళయ్యుండి ఒక కొడుకుండి ఇంత మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావే, ఈ విషయాన్ని నలుగురితో చెప్పు, ఎవరికి గడ్డి పెడతారో నీకే తెలుస్తుంది. నీ కొడుకుని అనాథగా వదిలేసి నీ స్వార్థం కోసం నీ జీవితాన్ని చూసుకున్నావే, ఇప్పుడు నువ్వు కేసు పెడతావా, అసలు నువ్వు మనిషివేనా. కన్న కొడుకుని అలా వదిలేసి నీ స్వార్థం కోసం ఎలా నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నావో. చింటూ నీ కన్న కొడుకని తెలుసుకున్నాను, చింటూకి నువ్వు ఇంత అన్యాయం చేశావని తెలుసుకున్నాను. అలాంటి నేను ఈరోజు నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను. ఈ లోపల ఆ దేవుడి దయ వల్ల అసలు నిజం అత్తయ్య గారే తెలుసుకునేలా చేశారు, లేకపోతే నేను చెప్తే సాక్ష్యాలు అవి ఇవి అంటూ నమ్ముండేవారే కాదు. ఆవిడంతటా ఆవిడ నిజం తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు నీ నిజ స్వరూపం బయటపడింది. అయినా ఇన్ని రోజులు నిన్ను కన్న తల్లిలా చూసిన అత్తయ్యని అరెస్టు చేయించి జైలుకి పంపిస్తాను అంటావా. నిన్ను ఒక కన్న తండ్రిలా చూసారే, మిగిలిన వాళ్ళందరూ నీకు తోడుబుట్ట వల్ల అన్నీ కూడా ఎంతో చక్కగా చూసుకున్నారే, అలాంటిది అందరినీ అరెస్టు చేయిస్తావా. నువ్వు అసలు మనిషివేనా, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు అరెస్టు చేయిస్తే మేం చూస్తూ ఊరుకుంటాము అనుకున్నావా. అన్ని నిజాలు బయట పెడతాను, నువ్వు ఎంత మోసం చేశావో అందరికీ తెలిసేలా చేస్తాను, నీ నిజ స్వరూపం ఈ ప్రపంచమంతా తెలుసుకునేలా చేస్తాను.
ఎవరు ఎలాంటి వాళ్ళో అందరూ తెలుసుకుంటారు కాబట్టి ఎవరిని అరెస్ట్ చెయ్యాలో వాళ్ళకే అర్థమవుతుంది. అత్తయ్య జోలికి వచ్చినా, కుటుంబం జోలికి వచ్చినా మర్యాదగా ఉండదు, చంపేస్తాను అంటూ మీనా అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే రోహిణి నిజ స్వరూపం బయటపడాలని మీరైతే కోరుకుంటే వీడియో కిందున్న హైప్ మీద క్లిక్ చేసి దయచేసి మీ సపోర్ట్ను అందివ్వండి.